జెమిమా రాడ్రిక్స్ను అందరూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి మన దేశాన్ని ఫైనల్స్కు చేర్చిన మహిళా క్రీడాకారిణిని ట్రోల్ చేస్తారా అంటూ కొందరు మండిపడుతున్నారు. నిజానికి ప్రజలు ట్రోల్ చేస్తోంది దేశం కోసం క్రికెట్ ఆడి గెలిపించిన ఒక క్రీడాకారిణిని కాదు, పూర్తిగా బ్రెయిన్ వాష్ చేయబడిన ఒక పాస్టర్ గారి కూతురిని. చిన్ననాటి నుండే జెమిమా రాడ్రిక్స్ అనే క్రీడాకారిణి బ్రెయిన్ వాష్కు గురైంది. నీ శరీరంలో దాగున్న అన్ని దయ్యాలను ఆదేశిస్తున్నాను. తాను ఎంతో కష్టపడి క్రికెట్ నేర్చుకుంది, ఎంతో కష్టపడి భారత క్రికెట్ టీంలో స్థానం సంపాదించింది. కాని ఆ గెలుపు తనది కాదు, తనను ఎవరూ గెలిపించారు అనే ట్రాన్స్లోకి ఆమె నెట్టబడింది. మనం పత్రికల్లో చదువుతుంటాం కదా, 20 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల ముసల్దాన్లా మాట్లాడుతోంది, 5 ఏళ్ల పిల్లవాడు చనిపోయిన తాతలాగా ప్రవర్తిస్తున్నాడని. ఇది కూడా అటువంటిదే. In the second match simulation, I scored 25 runs of 37 balls. So not out. So I just want to thank and glorify God. मैं परमेश्वर को धन्यवाद देना चाहती हूँ. వైద్యశాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఇది స్ప్లిట్ పర్సనాలిటీ, అంటే ఒకరు ఇంకొకరుగా మారే ప్రక్రియ, ఏ పొజిషన్ స్టేట్. గంగా ఈ వ్యాధితోనే బాధపడుతోంది. గంగ చంద్రముఖి రూమ్కు వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ విధంగా చంద్రముఖి గంగను లొంగదీసుకుంది. Lord, I pray, even when it's sent by the Holy Spirit of God, let her life change, her destiny be transformed, take her to higher elevation, Lord, higher level, Lord Almighty God. She will do so well in the cricket, Lord, in the Lord, with the batting, Lord, with the bowling, Lord, with the fielding, Lord, everything. She will excel, and Lord, she will show what a great gift I said to her. She, Lord, I pray, even. అంతేకాదు, గెలిచాక ఏమి మాట్లాడాలో ఆమెకు ముందే బ్రెయిన్ వాష్ చేయబడింది. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. ఈ విధంగా మతమార్పిడి ముఠా చేతిలో ఒక ఆయుధంలా మారింది.